సిద్ధంగా ఉన్నారు రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే దృఢ సంకల్పంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధులు సహకారంతో జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శనంలో ప్రభుత్వ పాఠశాలల మరియు రెసిడెన్షియల్ కళాశాలల విద్యార్థులకు యూనిఫామ్ స్టిచ్చింగ్ స్వశక్తి సంఘాలకు అప్పగించడం జరిగింది. సుమారు 92,000 పైగా యూనిఫామ్స్ను జిల్లాలోని 465 మంది మహిళలు స్టిచ్చింగ్ చేయడం ద్వారా సుమారు 75 లక్షల ఆదాయాన్ని పొందడం జరిగింది. స్టిచ్చింగ్ చేస్తున్న మహిళలను గ్రామీణాభివృద్ధి సంస్థ శకటంపై మనం గమనించవచ్చు. జిల్లా వ్యాప్తంగా 19 మంది బల్క్ కటర్స్ గుర్తించి సజావుగా కటింగ్ చేయించి నాణ్యమైన యూనిఫామ్స్ అందిస్తున్న మహిళలు అభినందనీయులు. అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా చదువురాని 23,375 మంది మహిళలను గుర్తించి వారికి చదువు నేర్పించి మొదటి దశలో 10,654 మంది విజయవంతంగా పరీక్ష రాయించడం జరిగింది. మిగిలిన వారికి సెప్టెంబర్ నెలాఖరులో పరీక్ష రాయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీపీజీ రామ్జీ పథకం కింద జలశ్రీ కార్యక్రమాన్ని ప్రణాళిక తయారు చేసుకొని సుమారు 2,802 పనులను గ్రౌండ్ చేసుకోవడం జరిగింది. తద్వారా ఎల్నినో పరిస్థితుల నుండి బయటపడడానికి నీటి సంరక్షణ పనులు చేయడం జరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు మహిళలకు NRLM కింద గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపలు పెంపకంపై